కి స్వాగతం. హైదరాబాద్ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాల్లో ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలందించేలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైల్ ఎండీని ఆదేశించారు. కొత్త అలైన్మెంట్ వల్ల తక్కువ దూరంలో అత్యధిక ప్రయోజనం జరిగేలా నిర్మాణ వ్యయం తక్కువయ్యేలా చూడాలని చెప్పారు. ప్రస్తుత మెట్రో కారిడార్లను సమీపంలో ఉన్న ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ చేపట్టి నగరంలో నలుదిశల అభివృద్ధి జరిగేలా చూడాలని చెప్పారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయ మార్గం నిర్మాణాన్ని నిలిపివేయాలని అన్నారు. ఈ మార్గానికి బదులుగా విమానాశ్రయ మెట్రోను ఎంటీబీఎస్ వయా ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలని చెప్పారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ కమిషనర్తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ ఎండీ జయదేవ్ సమావేశమయ్యారు. తెలంగాణలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి గిగా ప్రాజెక్టులను అమర్ రాజా కంపెనీ నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమ స్థాపనకు సంబంధించి పురోగతిపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో జయదేవ్ చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి అమర్ రాజా కమిటీ కీలక భాగస్వామి అని చెప్పారు. తెలంగాణలో ఆ కంపెనీ తలపెట్టిన పారిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, సెల్ గిగా ఫ్యాక్టరీ, ప్యాక్ అసెంబ్లీ, ఈ పాజిటివ్ ఎనర్జీల ల్యాబ్లు నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ అనిల్ కుమార్, వరంగల్ జోన్ డీసీ శ్రీకాంత్, ఈవో రాజేంద్ర ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవార్లను దర్శించుకొని మేడారం జాతర పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్విరాన్మెంట్ కమిషనర్ మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో బంగారం భక్తుల రద్దీపై అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ఆర్టీసీ బస్ ద్వారా అమ్మవారి బంగారం భక్తుల ఇంటికి చేరేలా విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మాట్లాడారు. జాతర ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ త్వరలోనే మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.
ఒకసారి మేడం కొంచెం బ్యాక్ రా గారు ఇక్కడ ఆల్రెడీ రివ్యూ చేశారు. ఆదేశాల ప్రకారం మేము ముందుకు వెళ్తాం. ఇప్పుడు మన ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కొండ సురేష్ మేడం కూడా త్వరలో వస్తారు. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష చేస్తామని చెప్పారు. సో ఈసారి ఇంకా మెరుగైన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఇప్పుడు వికలాంగులకు కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి మనం వీల్ చైర్ అరేంజ్ చేస్తాము. తర్వాత ఈసారి హుండీలు కూడా ఎక్స్ట్రా హ్యాండ్ పెట్టి కౌంటింగ్ కూడా వీళ్ళు ఒక ఎక్విప్మెంట్ పెట్టారు. దాంతో నోట్లు కాయిన్ సపరేట్ అయ్యి తొందరగా చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భక్తులకు మెరుగైన సదుపాయం చేసి ఫస్ట్ వాళ్లకు మంచినీరు, నీడ, త్వరగా దర్శనమయ్యేటట్టు ఏర్పాట్ల కోసం అన్ని విధాల పోలీస్ యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఏర్పాటు చేస్తాం. గౌరవ మంత్రివర్యులు త్వరలో మీటింగ్ పెడతాం. ఎండోమెంట్స్ కొండ సురేఖ మేడం గారు వారి ఆదేశాలతో ముందుకు పోయినసారితో కంపేర్ చేస్తే ఈసారి ఏమైనా సిబ్బందిని పెంచే అవకాశం ఉందా ఎండోమెంట్ ద్వారా ఈ హుండీలకు? డెప్యుటేషన్ లాస్ట్ టైం మనకు 170 మంది ఎంతో వచ్చారు. ఈసారి మోర్ దెన్ 100 పెడతాం. ఎందుకంటే లాస్ట్ టైము కోవిడ్ ఉందని ముందే వచ్చి వెళ్ళారు. ఈసారి రద్దీ అంతా లేదు కాబట్టి ఆ 3 రోజులు ఎక్కువ రద్దీ ఉంటుందని అంచనా వేస్తాం. ఇప్పుడు ఏమన్నా కోవిడ్ నిబంధనలు పెట్టే అవకాశం ఉందా? కోవిడ్ నిబంధనలు పెడతాము అంటే, ఎందుకంటే ఇప్పుడు కూడా ఉంది, కేసులు పెరుగుతున్నాయి కాబట్టి పెడతాము. అయితే డెఫినెట్లీ మాస్క్ కూడా మనం ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి మే ప్రైమ్ మినిస్టర్ వచ్చే అవకాశం ఏమన్నా ఉన్నాయా మీకు? జాతర 21 తారీఖు నుంచి ఫిబ్రవరి ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున చేయడానికి సమీక్షించడానికి నేను వచ్చాను. ముఖ్యంగా ఇప్పుడు కొంచెం వర్షాలు పడి మనకు కొన్ని డ్యామేజ్ అయినాయి. ఆ స్ట్రక్చర్స్ అన్ని రిపేర్లు ఇప్పుడు కంప్లీట్ చేయిస్తాం. భక్తులకు ముఖ్యంగా షెడ్స్ కానీ తర్వాత ఈ ప్లాన్స్ మంగళ నేర్ తీసడానికి దానికి గురించి ఏర్పాటు చేస్తాము. ఇంకా పర్మనెంట్ వర్క్స్ తర్వాత టేకప్ చేస్తాము. యాక్చువల్లీ లాస్ట్ టైం మంత్రి గారు 10 కోట్లతో వర్క్ ఇక్కడ చేద్దామన్నారు. అవి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ టేకప్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ 25 ఎకరాలు మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు. కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయబోతున్నాం. గుడి పక్కకు అనుకున్న భూమి మనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా పర్మనెంట్ వర్క్. కొన్ని రోడ్లు డ్యామేజ్ అయి ఉన్నాయి సార్ ఇప్పటి వరకు. ముందుకు అవి రోడ్స్ గురించి మన కలెక్టర్ గారు పంచాయతీ మన ఆర్ఎంపీ వాళ్ళు టేకప్ చేస్తారు. టెంపుల్ వరకు మేము భక్తులకు సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాం. ఎన్ని రోజులలో అయ్యే అవకాశం? మనకు జనవరి అండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపల కంప్లీట్ చేస్తాం. ఈసారి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా జాతరలో? ప్రత్యేకంగా భక్తుల కోసం ఇప్పుడు మేము క్యూ లైన్లు కావచ్చు. హామీలపైన కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసి భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకే ఇచ్చిన అడ్డగోలు హామీలపైన భారత రాష్ట్ర సమితి ఒక బుక్లెట్ ను ప్రచురించింది. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి ఈ రోజు వాటి అమలుపైనే ఆలస్యం చేస్తుందని నేపథ్యంలో ఈ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేసేలా ఈ బుక్లెట్ ను తయారు చేసింది. వందల కొద్ది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాత్రం కేవలం 6 హామీల మాట చెప్పిస్తుందని, 6 హామీలు కాదు ఇది 420 హామీలంటూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోతో పాటు వివిధ డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కచోట చేర్చి ఈ బుక్లెట్ ని ప్రచురించింది. కేవలం కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా ఇచ్చిందో లేదా తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే నిర్ణయించి ముందే డిసైడ్ అయిందో తెలియదు కానీ మోసానికి మారుపేరుగా నిలిచే 420 నెంబర్ తీరుగా ఈ హామీలను తయారు చేసింది అన్నారు బీఆర్ఎస్ పార్టీ.
సీఎం జగన్మోహన్ రెడ్డి కాకినాడలో పర్యటించారు. నగరంలో 94 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానంగా ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ ను తనదైన స్టైల్లో విమర్శించారు. దత్త తండ్రి దత్తపుత్రుడు కలిసి ఏపీ అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారంటూ అవినీతిపై ప్రశ్నిస్తున్న దత్తపుత్రుడు టీడీపీ హయాంలో జరిగిన అవినీతి గురించి దత్త తండ్రిని ఎందుకు ప్రశ్నించరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు. పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ 1 సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్పని జరగని పనులు కాదు. జన్మభూమి కమిటీ ద్వారా అర్హులను నిర్ణయించేవారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్నర్ అని అంటూ అవినీతికి పాల్పడ్డ చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించారని చెప్పారు. ఇల్లు నిర్మాణాన్ని ఆపాలని దత్తపుత్రుడు దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు. కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. సంవత్సరాల 10 నెలల కాలంలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం 1000 రూపాయలు ఇచ్చే ఆ రోజును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు కూడా ఆ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా పడిగాపులు కాయాలి. గతంలో పెన్షన్ కావాలి అని అంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి. గతంలో పెన్షన్ కావాలి అని అంటే మొట్టమొదట ప్రశ్న జన్మభూమి కమిటీలు మిమ్మల్ని అడిగేది మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే మొట్టమొదట ప్రశ్న. అటువంటి పరిస్థితి గతం. పెన్షన్ కావాలంటే సేంతాడంతా క్యూలలో నిలబడాలి. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. పెన్షన్ తీసుకోవాలి అని అంటే అడుగు అడుగునా కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి. ఒకవైపున లంచాలు, మరోవైపున వివక్ష, మరోవైపున సేంతాడంతా క్యూలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు. అర్హత ఒక్కటే ప్రమాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చి గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అని అంటే కేవలం 39 లక్షల మందికి. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు 3000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి వచ్చిన 25 రోజుల్లోనే 6 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. హైదరాబాద్లోని బోలక్పూర్లో ఆయన పర్యటించారు. ప్రజాపాలన దరఖాస్తుల కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. ఆటో డ్రైవర్లతో ధర్నా చేయించడంలో భారత రాష్ట్ర సమితి ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం వద్దని భారత నేతలు చెబుతున్నారా అని నిలదీశారు.
ప్రజాపాలన వచ్చే స్పందన చూసి వారికి నిద్ర పట్టడం లేదని ఎద్దువ చేశారు. రెడీ మేము మీ గుడ్ ఆఫీసర్స్ మీ పరపతి కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా, మీరు వెంటనే ఇవ్వండి, ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం. మీరు సిబిఐ కోరుతున్నారు కదా, సిబిఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరంలే, కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికే సిబిఐ కోరుతారు. ఎందుకంటే సిబిఐ మీ సంస్థ. ఇవాళ కూడా మేము రాసినా రాయకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించవచ్చు. మేము లేక మేమే అడ్డం పడుతున్నట్టుగా దానికి సంబంధించి ఇష్యూ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సిబిఐ ఎంక్వైరీ కింద ఇంతకుముందు సహారా స్కామ్ అయింది, లిక్కర్ స్కామ్ అయింది, అనేక స్కామ్స్ జరిగినాయి. వాటి నివేదికలేవి ఎంతమంది దోషులు శిక్షించారు? సిబిఐని జేబు సంస్థ కేంద్రం అధికారంలో ఉంది, అది నీ కంట్రోల్లో ఉంటుంది. స్టిల్ యు ఆర్ ఏ క్యాబినెట్ మినిస్టర్. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగినటువంటి స్కామ్స్ సిబిఐ ఎన్ని నివేదికలు ఇచ్చింది, దాని సక్సెస్ రేట్ ఎంత, ఎంతమంది దోషులను ఇప్పటి వరకు పంపింది అనే మాట మాట్లాడుతున్నది. ఎందుకు సిబిఐ ఓన్లీ హరాస్మెంట్ కొరకు తప్ప. నిజంగానే ఆ హరాస్మెంట్ అన్న కేసీఆర్ గారు చేస్తుంటే అది కూడా లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము ఏం కోరుతున్నామంటే, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించింది. మేము సిట్టింగ్ జడ్జిను కేటాయించమని కోరుతా ఉన్నాం. మీ యొక్క కేంద్ర మంత్రి పరపతిని వినియోగించి ఆ సిట్టింగ్ జడ్జిని సెక్రటరీకి ఎంట్రీ లేదు, నేను సెక్రటరీకి ఎంట్రీ నేనే రిసీవ్ చేసుకుంటా. మీకు నిజంగా ఈ యొక్క సమస్య ఆటో కార్మికుల రియల్ కన్సర్న్ ఉంటే రెచ్చగొట్టడద్దు. ఉప్పుగా మండుతున్న అగ్గిలా ఉప్పు వేయడమో లేకపోతే దానికి సంబంధించి అట్లా వాళ్ళకు మేము వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని మళ్ళీ చెప్తున్నాం. వాళ్ళ సమస్య పరిష్కారానికి సానుకూలం అనేక సందర్భాలు చెప్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఆటో రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఆయన ఎవరో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాపం నిన్న కూడా కేటీఆర్ గారు ఇంకా మంత్రి అనుకుంటున్నట్టాడు. పాపం వాళ్ళని ఏమంటలేను, ఎవరు జిహెచ్ఎంసీ లేబరు 1 జనవరి అయితే నువ్వు వాళ్ళ దగ్గరకు ఏమన్నా ఇయ్యి, వాళ్ళ డ్యూటీలో వాళ్ళందరినీ నీ కార్యాలయం పిలిపించుకొని అక్కడనే ఆ సూపర్వైజర్లను బెదిరించి మేయర్ గారితో అటెండెన్స్ అక్కడనే తీసుకొని నీతో భోజనం తినిపించుకుంటావు. ఎవరైనా ఒక ఆర్టీసీ కాదు, ఒక సూపర్వైజర్ని మాత్రం గెలవనిచ్చే అవకాశం ఉండే నానే మీద గత వరకు ఇది న్యాయం మంచిదా? విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళతో రాజకీయం తీసుకునే పద్ధతి అదంతా. అవన్నీ ఉంటే మొత్తం యావత్ శానిటేషన్ కార్మికులకు అందరి బట్టలు కుట్టి ఇంకేమైనా చేయి. ఊరికే ప్రెస్ షోస్ కొరకు చేయడానికి కార్యాలయం పిలిపించి భోజనం పెట్టి వాళ్ళతోటి మినిస్టర్ యు ఆర్ ఎక్స్పైర్డ్, మేబీ టుమారో నోబడీ పర్మనెంట్ ఇన్ పవర్, బట్ యు ఫీల్ నో యు ఆర్ నో మోర్ మినిస్టర్. ఉద్యమం చేసుకునే అవకాశం ఇవ్వలే. మేము 6 గ్యారంటీలకు సంబంధించిన అర్హత కావలసిన వాళ్ళంతా కూడా కుటుంబానికి ఒకటి చొప్పున ప్రభుత్వమే ఫామ్ ఇస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవాల్సిందిగా, ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు చంద్రశేఖరరావు గారి పెట్రోల్ దొరుకుతుందో లేదన్న టెన్షన్ అవసరం లేదు. జనవరి 3వ తేదీ బుధవారం హైదరాబాద్ సిటీలో పెట్రోల్ బంకులన్నీ ఓపెన్ అయ్యాయి. దీంతో ఈరోజు ఉదయం కూడా పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. అయితే వాహనదారులు టెన్షన్ పడవలసిన పని లేదు. ఇప్పటికే సమ్మె విరమించి డ్రైవర్లు ఆయిల్ ట్యాంకర్లతో పెట్రోల్ బంకులకు చేరుకుంటున్నారు. బంకుల్లో ఫుల్ స్టాక్ ఉంది. ఎంత కావాలంటే అంత పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంది. బంకులన్నీ ఒక్కసారిగా ఖాళీ కావడంతో అన్ని బంకుల యాజమానులు 2-3 ట్యాంకర్లు ఆర్డర్ చేశారు. ఈ క్రమంలోనే స్టాక్ చాలా ఉందని కంగారు పడవద్దంటూ వాహనదారులకు సూచిస్తున్నారు బంక్ సిబ్బంది. వాహనదారులు మాత్రం ఇంకా ఎక్కడో డౌట్ కొడుతుందని, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ముందుగానే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు.
మళ్లీ విస్తరిస్తుంది. రోజు రోజుకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా నిన్న ఒక్కరోజే 600 పైన కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 602 కేసులు నమోదయ్యాయి. 5 మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,440 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. దీంతో పాటు కరోనా సబ్ వేరియంట్ JN.1 కూడా ఈ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణలో చలి రోజు రోజుకు పెరుగుతుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. ఉత్తర ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలితో పాటు విపరీతమైన పొగమంచు కమ్ముకుంటుందని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజులు రాష్ట్రంలో చలిగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని చెప్తున్నారు. హైదరాబాద్తో పాటు జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో 10 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.